డైలీ టేస్ట్ ది డైలీ. విజయవాడ భవానీపురంలోని 42 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని ఆరోపించారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. దీనిపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగానే ఈ రకంగా చేయడం దారుణమని ఆరోపించారు. ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. తప్పుడు పత్రాలతో సొసైటీ సృష్టించి విలువైన 150 కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయాలని కుట్ర చేశారన్నారు జగన్. ఇళ్లు కూల్చిన వారికి చంద్రబాబు, లోకేష్, చిన్ని అండ ఉందని ఆరోపించారు. ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ జనసేన కార్పొరేటర్కి సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. బాధితుల ఇళ్లకు మున్సిపల్ అనుమతులు సహా అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయన్నారు జగన్. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చాయన్నారు. అలాంటి ఇళ్లను ఎలా కూల్చేశారని ప్రశ్నించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ ఇచ్చినారు. ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్ళకు కూడా ప్లాన్ అప్రూవల్ శాంక్షన్ చేసి స్టాంప్ వేస్తారు. మరోవైపున బ్యాంకులు వాళ్ళు డ్యూ డెలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చారు. ఇళ్లు కూల్చిన ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జగన్. బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము వచ్చిన తర్వాత దీనిపై విచారణ చేయిస్తామన్నారు. ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం, మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం.